ఎప్పుడైనా కాకినాడ కాజాని హైదరాబాద్ తిన్నారా? పోనీ హైదరాబాద్ బిర్యానీని కాకినాడ తిన్నారా? ఏంటి బ్రో ప్లేస్ సంబంధం లేకుండా ప్రోడక్ట్స్ నుంచి మారుతున్నా అంటారా? ఇది వచ్చేసరికి జిఐ ట్యాగ్. ఏది ఒరిజినల్ అండ్ ఏ ప్రోడక్ట్ డూప్లికేట్ అని తెలుసుకోవడానికి ఈ జిఐ ట్యాగ్ ఉపయోగపడుతుంది. సో ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చేసరికి ఒక ప్రోడక్ట్ వచ్చేసరికి ఆ ప్లేస్ లోనే తయారైతే బాగుంటుంది అని ఒక ప్రూఫ్. ఈ జిఐ ట్యాగ్ ఉన్న ప్రొడక్ట్స్ ని వేరే చోట మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పాడ శారీస్ ని ఉప్పాడలో మాత్రమే తయారు చేయగలరు. ఎందుకంటే బయట తయారు చేస్తే ఫస్ట్ టైం ఉప్పాడ శారీ కొని అబ్బాయి ఇదేం బాగోదురా పేరుకి ఎంత అనుకుంటే ఈ ఫేక్ శారీస్ వల్ల ఒరిజినల్ శారీస్ వ్యూవర్స్ కి చాలా దెబ్బ పడుతుంది. సో దానివల్లే వాళ్ళ రైట్స్ అండ్ వాళ్ళ ఎకనామిక్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ జిఐ ట్యాగ్ వచ్చింది. అండ్ మీ క్వశ్చన్ తెలుసా, హైదరాబాద్ బిర్యానీకి జిఐ ట్యాగ్ లేదు. సో దానివల్ల మనకి ఎక్కడ పడితే అక్కడ ఫేక్ బిర్యానీస్ మనం చూడడం అవుతుంది. నెక్స్ట్ టైం ఇలాంటి ప్రోడక్ట్స్ కొనేటప్పుడు ఆ జిఐ ట్యాగ్ వాళ్ళకు ఉందా, ఆ పర్టికులర్ ప్లేస్ లో ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళిపోండి. మీరుండే ప్లేస్ లో జిఐ ట్యాగ్ ఉన్న ఏదైనా ప్రోడక్ట్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎలాగైతే కాకినాడలో మంచి కాజాలు అండ్ ఉప్పాడలో మంచి శారీస్ ఉంటాయో సేమ్ అలాగే మన లైటర్ త్రిష్టి ఛానల్ కూడా మంచి వీడియోస్ ఉంటాయి. సో మర్చిపోకుండా మన ఛానల్ని అలాగే ఫాలో కొట్టేసి సబ్స్క్రైబ్ కొట్టేయండి అండ్ వచ్చే వీడియో కలుసుకుందాం.